రైతులకు యూరియా పంపిణీలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం బట్టబయలైంది. యాసంగి పంటకు కూడా యూరియా కొరతతో రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ధర్మారావుపేట సొసైటీ గోదాం దగ్గర రైతులు క్యూ లైన్లో బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, వృద్ధులు సైతం క్యూ లైన్లో నిలబడి యూరియా బస్తాల కోసం అవస్థలు పడుతున్నారు. రైతులకు యూరియా పంపిణీలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది. యాసంగి పంటకు కూడా యూరియా కొరతతో రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, ఖానాపురం మండలంలో సొసైటీ గోదాం దగ్గర రైతులు క్యూ లైన్లో బారులు తీరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వచ్చారు. పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినట్టుగా స్పష్టంగా కనిపించింది. అందులో భాగంగా రైతులకు సంబంధించిన అంశాలు కూడా ఆయన స్పష్టంగా మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక పంటలు పండించేటువంటి వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా మారిందని గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. సీఎం వెళ్ళినటువంటి తర్వాత రోజే పెద్ద సంఖ్యలో రైతాంగం యూరియా కోసం బారులు తీరి కనిపించడం. ఖానాపురం మండలం నర్సంపేట నియోజకవర్గం మనం చూసినట్టయితే పాలకుర్తి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా చూసినా యూరియా కోసం రైతులంతా కూడా తిప్పలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇంకా కోతలు కానటువంటి పంటలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ఆలస్యంగా వేసినటువంటి పంటలు ఇప్పుడు మనకు చేతికి అందేటువంటి దశలో ఉన్నాయి. మరో 15 రోజులు 20 రోజులు అంటే డిసెంబర్ చివరి నాటికి ఆ పంటలన్నీ కూడా కోతలు పూర్తవుతాయి. ఇప్పుడు కీలకంగా ఉండేటువంటి ఈ దశలో యూరియా అవసరం ఉంటుంది వరికి సంబంధించి. మరోవైపు మొక్కజొన్న కూడా కొన్ని చోట్ల అంటే ఈ యూరియా సమస్య కావచ్చు, నీరు వర్షాభావ పరిస్థితుల కారణంగా కొంతమంది రైతులు ముందుగా పత్తి పంట వేసుకున్నారు. ఆ పత్తి పంట నష్టం జరగడంతో ప్రత్యామ్నాయంగా మరొకసారి మొక్కజొన్న వేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఆ రైతులకు కూడా యూరియా అనేది ఈ సమయంలో చాలా కీలకంగా మారనుంది. ఇప్పుడు గనక యూరియా వేయకపోతే ఆ పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం. సీఎం మాటలు గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ యూరియా విషయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చేతికొచ్చిన పంట, కోతలకు సిద్ధంగా ఉన్నటువంటి పంట ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఖానాపురం మండలం అంటే పాకాల కింద ఉండేటువంటి అయితే వ్యవసాయ భూములు, ఆ కింద ఉండేటువంటి పంటలు చేతికి వచ్చేటువంటి దశలో ఇప్పుడు యూరియా ఇవ్వకపోతే ఆ రైతాంగం అంతా కూడా నష్టపోయేటువంటి ప్రమాదం. మొన్నటి వరకు మోంతా తుఫాను, అంతకుముందు యూరియా అందక పూర్తి స్థాయిలో రైతులు ఇప్పటికే సగం మేర దిగుబడి తగ్గినటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సరిపడినంత యూరియా అందించకుంటే తీవ్రమైన ఇబ్బందులు అయితే తప్పవు, నష్టపోతామన్నటువంటి ఆవేదన అయితే రైతాంగం తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఖానాపురం మండలానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సెంటర్ దగ్గర, ఏదైతే యూరియా కొనుగోలు సెంటర్ దగ్గర రైతులు బారులు తీరినటువంటి పరిస్థితి, ఒకరిపైన ఒకరు ఎగబడేటువంటి పరిస్థితి, కొట్టుకునేటువంటి పరిస్థితి. అందులో మహిళలు ఉన్నారు, వృద్ధులు కూడా, అంటే చలికాలం వృద్ధులు కూడా వచ్చి ఆ యూరియా కోసం బారులు
పడాల్సినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదన్నటువంటి ఆవేదన రైతాంగం మాటల్లో నుంచి అయితే మనకు వినిపిస్తుంది. ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి తరుణంలో యూరియా సరిపడినంత అందించాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే రైతాంగం తరఫు నుంచి మనకు వినిపిస్తా ఉంది. ఒక ఖానాపురం మండలం ఒక్కటే కాదు, పాలకుర్తి కావచ్చు, ఏదైతే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కొడకండ్ల కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.